వీడియో స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మన పాలమూరు జిల్లా గాజులపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వీరు మన పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో జన్మించడం జరిగింది. వారు ఉన్నతమైన చదువులు ఆ కాలంలోనే వాళ్ళు ఐపీఎస్ సెలెక్ట్ కావడం జరిగింది. ఆయన దేశ స్వతంత్రం కోసము ఐపీఎస్ ఉంటూ ఆ ఉద్యోగాన్ని వాళ్ళు వదిలేసి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఆయన వచ్చి అనేక మంది యువకులని జమ చేసి దేశ స్వతంత్రం కోసము ఆ రోజు బ్రిటిష్ వారి పైన వారు ఉద్యమం చేయడం జరిగింది. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి అనేక మంది యువకులను దాంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆయన ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు ఉండాలి, ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే పంచవర్ష ప్రణాళికలు ఉండాలని ముఖ్యంగా ఆయన తప్పించి పంచవర్ష ప్రణాళికలకు మొదటిసారిగా రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. దేశ స్వతంత్ర ఉద్యమంలో ఇతర దేశాలకు వెళ్ళి ముఖ్యంగా అనేక మంది యువకులను దేశ స్వతంత్రం వైపు ఆయన మళ్లించడం జరిగింది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పంగానే ప్రతి యువకుని గుండెల్లో దేశ స్వతంత్రము దేశభక్తి అనేది ఉప్పొంగడం జరుగుతుంది. ఆ మహానుభావుడు 1945లో ఒక విమాన ప్రమాదంలో వారు అదృశ్యం కావడం జరిగింది. మహానుభావుడు ఆయన ఉన్నన్ని రోజులు కూడా బ్రిటిష్ వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేయడం జరిగింది. దాదాపు ఆయన బతికిన దినాలు ఒక 11 సార్లు ఆయనని నిర్బంధం చేయడం జరిగింది. ఆ మహానుభావుని స్ఫూర్తితోనే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మేము ఈరోజు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి ఉద్యమాల ఫలితంగానే మేము ఈరోజు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి మేము వెళ్ళిపోతున్నామని వారు ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి అంత గొప్ప మహానుభావుడు, గొప్ప స్వతంత్ర సమర యోధులు. ఆ కాలంలోనే వాళ్ళు ఐపీఎస్ అటువంటి ఉన్నతమైన చదివినటువంటి వ్యక్తి ఆయన. ఆ మహానుభావుని జయంతిని మన గాజులపేటలో నిర్వహించడం మన అందరం అదృష్టంగా భావించాలి. మరొకసారి దేశ ప్రజలందరికీ, గాజులపేట గ్రామ ప్రజలందరికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.